కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకే పోలింగ్ అయితే కొనసాగింది. ఇంకా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నీలిమ, ఖమ్మంలో పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా గ్రాడ్యుయేట్స్ పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఏ ఎన్నికైనా సరే ఓటర్లు చైతన్యవంతంగా వ్యవహరిస్తుంటారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఖమ్మంలో ప్రాధాన్యత ఇస్తుంటారు. అది ఏ ఎన్నికైనా అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో పోలింగ్ శాతం నమోదవుతుంటుంది. ఓటర్లు క్యూలైన్లో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఖమ్మంలో ఈరోజు ఉదయం 8 గంటలకు శాసనమండలి ఉప ఎన్నిక, పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్న SRN BJNR డిగ్రీ కళాశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఓటర్లు ఒక్కొక్కరు పోలింగ్ కేంద్రాన్ని చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈసారి ఈ ఎన్నికకు సంబంధించి 50 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో జంబో బ్యాలెట్ పేపర్ను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు బ్యాలెట్ పేపర్ని వారే స్వయంగా మడిచి ఏ విధంగా మడత పెట్టాలంటే ఓటు వేసిన తర్వాత కూడా వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో ఆ ఓటు వేసిన తర్వాత ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని అదే విధంగా మళ్ళీ మడిచి తీసుకొచ్చి బ్యాలెట్ బాక్స్లో వేసే విధంగా ఏర్పాటు చేశారు. జంబో బ్యాలెట్ బాక్సులు కూడా పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించి ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రం నుంచే ఎన్నికల అధికారులకు సంబంధించిన ఈ ఎన్నికల సామగ్రి అంతటి కూడా అందజేసి 118 పోలింగ్ కేంద్రాలకు కూడా అధికారులు తరలించడం జరిగింది. 118 పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన శాసన మండలి ఎన్నికల్లో, ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ఏ విధంగా అయితే ప్రశాంతంగా అధికార యంత్రాంగం నిర్వహించారో అదే స్థాయిలో అదే విధంగా కూడా ఈ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. వెబ్కాస్టింగ్ కొనసాగుతుంది, సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుంది, పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీస్ యంత్రాంగం సంబంధించిన పటిష్టమైన నిఘా కొనసాగుతుంది. ఎవరిని కూడా గుర్తింపు కార్డులు లేకుండా, పోల్ స్లిప్పులు లేకుండా పోలింగ్ కేంద్రాలకు అనుమతించని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. తనిఖీలు చేసిన తర్వాత వాళ్ళని పోలింగ్ కేంద్రాలకి అనుమతిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో కొనసాగుతుండడంతో అధికార యంత్రాంగం మరింత పటిష్టమైన చర్యలు చేపట్టింది. గత ఎన్నికలకు ఏ విధంగానైతే ప్రశాంతంగా నిర్వహించారో ఈ ఎన్నికలు కూడా అదే విధంగా అంతే ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది, పోలింగ్ కొనసాగుతుంది. 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 118 పోలింగ్ కేంద్రాల్లో ఖమ్మం టౌన్లో 57 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం టౌన్లో ఉన్న 57 పోలింగ్ కేంద్రాలకు కూడా ఓటర్లు బారులు దిగుతున్నారు. ఉదయం నుంచే 8 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటల నుంచి కూడా వాళ్ళు పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలు తరలి వస్తున్నారు. రాజకీయ పక్షాలకు సంబంధించిన నేతలు కూడా నిశ్చితంగా ఈ ఎన్నికను గమనిస్తున్న పరిస్థితి మనకి ఖమ్మంలో కనిపిస్తుంది. పట్టభద్రులు ఈసారి ఎవరికి పట్టం కడతారు, ఎవరి పక్షాన్ని నిలబడతారు, ఏ విధంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, ఎన్నికల సరళ ఏ విధంగా ఉంటుంది, ఓ పక్క ఎండ వేడి ఎక్కువ ఉంది, వేసవి తీవ్రత ఎక్కువ ఉండడంతో పోలింగ్ కేంద్రాలకు పట్టభద్రులు తరలి వస్తారు, తమ ఓటుకు వినియోగించుకుంటారు లేదా అనే రకరకాల అంశాలపైన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రతి ఒక్కరు కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి ఉంది. ఈసారి పట్టభద్రులు ఎవరి పక్షాన్ని నిలబడతారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. 118 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. పటిష్టమైన భద్రత నడుమ, పటిష్టమైన ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అటు అధికార యంత్రాంగం ఉంది. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల దగ్గర వేసవి తీవ్రత ఎక్కువ ఉండడంతో కూల్ వాటర్ క్యాన్లను ఏర్పాటు చేశారు, టెంట్లను ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా పక్కా భవనాల్లోనే ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం ఓటర్లకు పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసిన 118 పోలింగ్ కేంద్రాలు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు, గ్రాడ్యుయేట్స్ ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నీలిమ, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా